నేనైతే ఇక్కడ పీర్ల పండుగ చూడ్డానికైతే వచ్చాను ఈ ఊరికి. ఇప్పుడు పీర్ల పండుగ టైం కదా. అండ్ ఈ ఊర్లో వచ్చేసి చాలా ఫేమస్ అనమాట. బాగా జరుగుతుంది పీర్ల పండుగ. నేనైతే ఫస్ట్ రోజే వెళ్ళాను. ఎందుకంటే మళ్ళీ తర్వాత రష్ చాలా ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి ఫస్ట్ రోజే వెళ్ళానమాట. ఆ రోజైతే కొంచెం తక్కువ ఉంది జనము. అట్లీస్ట్ దేవుని చూడడానికైనా కొంచెం బాగా అక్కడ కాసేపు నిలబడి దేవుని చూడడానికైతే టైం కుదిరింది. చూడండి ఇక్కడ గూగుడు కుల్లాయప్ప స్వామి అంటారు. ఈ ఊరి పేరు వచ్చేసి గూగుడు. చాలా ఫేమస్ పీర్ల పండగకి. చాలా ఎక్కడెక్కడ నుంచో జనాలు వస్తారనమాట. బాగా జరుగుతుంది ఇక్కడ. అక్కడ చూడండి అన్ని పీర్లు ఉన్నాయి కదా. అక్కడ మెయిన్ మధ్యలో ఉన్నటువంటి జుంకాలు ఉన్న స్వామి పెద్ద పీరు ఇక్కడ. ఇక్కడ వచ్చేసి ఆడవాళ్ళని లోపలికి రానియరు. ఓన్లీ చిన్న పిల్లల్ని మాత్రమే లోపలికి రానిస్తారనమాట ఆడవాళ్ళని. మగవాళ్ళు అయితే ఫుల్ అలా ఉంది కాబట్టి వాళ్ళే ఉన్నారు లోపల. అక్కడ వెనకాల కనిపిస్తుందా లేదా అని కూడా చూసుకోవట్లేదు. మాకైతే కాసేపు బాగా ఒక 5 మినిట్స్ వరకు అక్కడే ఉండి దేవుని బాగా దర్శనం చేసుకున్నాము. దాని తర్వాత పక్కనే ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది. ఎప్పటి నుంచో ఉంది. చాలా పాత గుడి. చాలా ఫేమస్ ఇది కూడా. స్వామివారు కూడా చాలా అందంగా ఉంటారు చూడటానికి. ఇక్కడ వచ్చేసి బయట గుండం ఉందన్నమాట. ఈ గుండములో అందరికీ తెలిసిందే. పీర్లు ఎత్తుకొని వెళ్తారు. 3వ రోజో ఎప్పుడో 5వ రోజో నాకు తెలీదు. చూడండి బయట నుంచి అయితే వ్యూ ఇలా ఉంది. ఇక్కడ నుంచి కూడా నేను దేవుని చూపించడానికి ట్రై చేశాను. డైరెక్ట్గా అయితే మంచిగా కనిపించింది కానీ కెమెరాలో కొంచెం ఆ లైటింగ్కి లోపల ఉన్న లైటింగ్ ఎఫెక్ట్ వల్ల అంత క్లియర్గా కనిపించలేదు. ఇంకా జనాలు అయితే అక్కడే ఇప్పుడే తోసులాడుకుంటున్నారు ఫస్ట్ డే అయినా కూడా. చూడండి తెలియని వారైతే వెళ్ళండి. చాలా ఫేమస్ టెంపుల్. కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయని అందరికీ నమ్మకం ఉంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.